ఇది సంపత్ కుమార్ గారి ఎలక్షన్ అఫిడవిట్, మొన్న పోటీ చేసినప్పుడు ఎన్నికల అఫిడవిట్ ఇది. అయితే ఇందులో వారి సతీమణి మహాలక్ష్మి గారు ప్రభుత్వ ఉద్యోగి, టీచర్ అమ్మ. ఇక స్కూల్కు రెగ్యులర్గా వెళ్తున్నారో లేదో నేను ఇక ఆ అంశంలోకి వెళ్ళా, చాలా చిన్న విషయము, వాళ్ళు ఏదో మేనేజ్ చేసుకుంటున్నారంట. కానీ ఇక్కడ ఎలక్షన్ అఫిడవిట్లో అగ్రికల్చర్ ల్యాండ్, నాన్ అగ్రికల్చర్ ల్యాండ్ అన్నప్పుడు మొత్తం నిల్లు 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 నిల్లు, అసలు అరే పాపం ఏమీ లేదు అన్నట్టే మొత్తం నిల్లు 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 అని పెట్టిర్రు ఇది మొన్న. కానీ ఇది ల్యాండ్ డీటెయిల్స్ రిపోర్ట్ 2024 13 సెప్టెంబర్ నాడు, అంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత సంపత్ కుమార్ గారు కబ్జా చేసి ఇగోండి వారి పేరు మీదకి అసైన్డ్ ల్యాండ్ని సతీమణి గారి పేరు మీద, పట్టాదార్ ఎస్ఎస్ మహాలక్ష్మి, హస్బెండ్స్ నేమ్ ఎస్ఏ సంపత్ కుమార్, అసైన్డ్ భూమిని కబ్జా చేసుకొని ఇవాళ వారి సతీమణి గారి పేరు మీదకి ఇవాళ సంపత్ కుమార్ గారు రిజిస్ట్రేషన్ చేయించేసుకున్నారు. దీని మీద కూడా సిట్టు విచారణ చేయండి. ఇది 2 ఎకరాలు. ఇట్లా ఇంకా బేనామీల పేర్ల మీద మస్తున్నాయి, ఇన్సైడర్ ట్రేడింగ్లు అవన్నీ కూడా చేస్తున్నారు. సయ్యద్ బాషా అవన్నీ కూడా బయట పెడతారు మీ ముందు.